అవుతారు. రాజు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రాజు, ఏంటి పరిస్థితి ప్రస్తుతం? మీరు అక్కడ ఓవరాల్గా ఉత్తరాంధ్ర, ఇటు విశాఖపట్నము, శ్రీకాకుళము, అలాగే ఈ విజయనగరానికి సంబంధించి ముందుగా శ్రీకాకుళం గురించి మనం మాట్లాడుకుందాం. అత్యంత కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గం. ఒకసారి నాకు ఆ పిక్చర్ ప్రజెంట్ చేయండి రాజు, అక్కడ పార్లమెంట్ నియోజకవర్గం అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి. ఎస్, ఒకసారి అయితే క్లియర్ కట్గా మనం చూసుకునే పరిస్థితి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీకాకుళం జిల్లా, అంటే శ్రీకాకుళం జిల్లా అనగానే ప్రతి ఒక్కరు కూడా వెనుకబడిన జిల్లాగా చెప్పుకోబడుతుంది. కానీ ఎన్నికలకు సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ శ్రీకాకుళం జిల్లా అంటేనే మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగాను, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్కును క్రియేట్ చేసే విధంగా ఉంటుంది అనేది మొట్టమొదటి నుంచి కూడా వస్తున్న ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వచ్చిన ఎవరైతే ఎర్రంనాయుడు ఉన్నారో ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఆయన కుమారుడు ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉండి ఆయన సృష్టించిన కొన్ని విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనకు రాజకీయాలకు సంబంధించి కాకుండా ఒకసారి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఎలక్షన్కి సంబంధించినంత వరకు ఎంతవరకు ఏ పార్టీలు ఏ ఓటర్ని ప్రభావితం చేయబోతున్నాయి, అసలు ఈసారి ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా మొట్టమొదటిగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లానే ఎలక్షన్ డిసైడ్ ఫ్యాక్టరీగా మారబోతుంది. కనుక ఈ నేపథ్యంలోనే అక్కడున్న పరిస్థితులు ఏంటనేది ఒకసారి మిమ్మల్ని అంటే ప్రేక్షకుల కోసం వివరించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా మనం ఇచ్చాపురంకి వెళ్దాం. ఎందుకంటే అది ఒడిశా బోర్డర్ కానుకుని ఉంటుంది. ఇచ్చాపురం అంటే ఒకప్పుడు ఒక టీడీపీ పార్టీ కంచుకోటగా ఉండి దాని తర్వాత వచ్చినప్పటికీ మారుతూ రావటం జరిగింది. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు నుంచి అక్కడి నుంచి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు వైసీపీ కాస్త అనుకూలంగా ఉంటుందని కాస్త ఆలోచన చేసినప్పటికీ కూడా ఇప్పటికీ అదే టీడీపీ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా కొన్ని వర్గాలకు సంబంధించి కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు ఇక్కడైతే ప్రభావితం చేయగలుగుతున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఉన్న భౌగోళిక పరిస్థితులు, ఎందుకంటే ఒడిశాకు సంబంధించినంత వరకు బోర్డర్లో ఉంటుంది కనుక మొత్తం ఇక్కడ ఏదైనా సరే ఒడిశాకు సంబంధించి బరంపురం నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ట్రావెల్ కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏ ఒక్క విషయాన్ని కూడా స్టార్ట్ అవ్వాలంటే ఇచ్చాపురం మాత్రమే మొట్టమొదటిసారిగా మనకైతే టచ్ అవుతడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ నుంచి చాలా వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఇచ్చాపురంలో కానీ ఒక లారీ కానీ లేకపోతే ఇంకొక సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ ఒక వెహికల్ స్టార్ట్ అయిందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అక్కడున్న పరిస్థితులని, అదేవిధంగా అక్కడున్న ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితులే కావచ్చు లేకపోతే అక్కడున్న సామాజిక పరిస్థితులే కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడున్న వాళ్ళు చేరవేస్తారనేది ఒక ప్రధాన నానుడిగా వస్తున్న పరిస్థితి. అందుకోసమనే ఇచ్చాపురంలో వివిధ తెగలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒడిశా నుంచి వచ్చిన తెగలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది స్థానికంగా ఇప్పటికీ నివసిస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఓట్లు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఎందుకంటే అంటే తక్కువగా ఉన్నా సరే రెడ్డి సామాజిక వర్గం కాస్త బలంగానే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఎలక్షన్కి సంబంధించి కాస్త వాళ్ళంతా కూడా మేనేజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఏవైతే కులాలు ఉన్నాయి, ఉపకులాలు కావచ్చు లేకపోతే మిగతా కులాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త ప్రభావితం చూపిస్తాయి. అయితే మహిళా ఓటర్లకు సంబంధించి ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు చూసుకునేటప్పుడు కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం గతం నుంచి ఇప్పటి వరకు మహిళా ఓట్ల శాతం అయితే ఇప్పటి వరకు పెరగలేదు. కానీ అనూహ్యంగా జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వం నమోదు చేయడం కావచ్చు లేకపోతే జనసేన పార్టీలో కొంతమంది నూతన సభ్యత్వాలు తీసుకోవడం కావచ్చు, అంటే ఇటువంటి నూతన ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలంటూ వాళ్ళంతా కూడా ఏదైతే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నమోదు చేసుకున్నారో వీళ్ళందరూ కొత్త ఓట్లు రావటం వల్ల యువత యొక్క ఓటింగ్ శాతం అమాంతంగా పెరిగింది. ఈ యువత యొక్క ఓటింగ్ శాతం బట్టి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు భవితవ్యం ఏంటనేది మాత్రం తెలుసుకోబోతున్నారు. మరో విషయంలో చూసుకుంటే పలాసకు సంబంధించినంత వరకు సర్దార్ గౌతులచ్చన్ అంటే ఈయన ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పేరు మీద నడుస్తుంది. గతంలో ఏదైతే పలాసకు సంబంధించినంత వరకు ఇది కేవలం పలాస మొత్తం కూడా చూసుకునేటప్పటికీ ఇచ్చాపురం కేంద్రంగానే ఉండేది. అంటే అప్పుడు గతంలో ఏదైతే బైఫర్కేషన్ జరిగాయో నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గ బైఫర్కేషన్ జరిగిన తర్వాత పలాస నియోజకవర్గం సపరేట్గా ఏర్పడటం జరిగింది. ఆ సపరేట్గా ఏర్పడిన తర్వాత నుంచి గౌతు సిరాజ్ ఇప్పటివరకు చూసుకునేటప్పటికి 6 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలవటం జరిగింది. మిగతా వాళ్ళు కూడా తమ ఒక భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు డాక్టర్ సీదిరి అప్పలరాజు కూడా గెలిచి ఆయన మినిస్టర్గా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే పలాసలో మొత్తం ఇద్దరి మధ్య కూడా ఒక హోరాహోరీ అనే పోటీ అయితే ప్రస్తుతానికైతే నెలకొని ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి చేసిన
హామీలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నిటిని కూడా సీదిరప్పలరాజు అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఓటర్లను కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసింది, తమ ఇచ్చిన హామీలు కానీ మేనిఫెస్టో కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా మేము పూర్తి చేసాం కనుక ఈరోజు ఓట్లు అడగడానికి మీ దగ్గరికి వచ్చామంటూ కూడా తావాలు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రతిపక్షంలో టీడీపీకి సంబంధించినంత వరకు గౌత్ శిరీష్ అయితే ప్రస్తుతానికి అక్కడైతే బరిలో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ కూడా చాలా ఇదిగా అంటే గత 2014కు సంబంధించిన ఎటువంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది, ఓన్లీ సంక్షేమే కాకుండా అభివృద్ధి కూడా ఏ విధంగా చేశామనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా 2 విషయాలు చర్చించుకోవాలి. ఇక్కడ ఒకటి ఏజెన్సీ ప్రాంతం, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా అక్కడ మొత్తం గిరిజన అంతా కూడా ఎక్కువగా ఎవరికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటారనేది మనందరికీ తెలిసిన విషయమే. మరో విషయం దీన్ని క్యాష్ చేసుకోవాలంటూ కూడా వైసీపీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తుంది. అయితే వీళ్ళ మీద స్పెషల్ ఫోకస్ కూడా టీడీపీ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయం చూసుకున్నప్పటికీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, మత్స్యకారులకు సంబంధించినంత వరకు బీసీలకు అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు వీళ్ళంతా కూడా బీసీలకు సంబంధించి బీసీ క్యాస్ట్లో ఉంటారు కనుక వీళ్ళని మొదటి నుంచి టీడీపీకి సంబంధించి ఒక ఓట్ బ్యాంక్ వినియోగించుకుంటూ వస్తున్నారు. బీసీ ఓట్ బ్యాంక్ సంబంధించి టీడీపీ ఎక్కువగా ప్రభావితం చేస్తుందనే దాంట్లో ఉన్నారు. కానీ ఈసారి మారే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సీదిరప్పలరాజుకు సంబంధించినంత వరకు మత్స్యకార కమ్యూనిటీలో ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు, లేకపోతే వాళ్ళకి భరోసా కల్పించడం కావచ్చు, ఒకే సామాజిక వర్గం కావచ్చు. అంటే ప్రతి విషయాన్ని కూడా అక్కడ భావనపాడు పోర్టు నుంచి అక్కడ తీసుకొస్తున్న ప్రతి జెట్టి విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ మూలపేట పోర్టు కావచ్చు, అంటే ఈ అన్ని అంశాలను కూడా ఆయన ఈ మత్స్యకార సామాజిక వర్గానికి తీసుకెళ్లి మత్స్యకారులను అయితే మిమ్మల్ని డెవలప్ చేయడానికి ఒక సామాజిక వర్గ పరంగా కానీ, లేకపోతే ఒక మంత్రిగా కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ నేను ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవన్నీ కూడా చేసి చూపించాను, ఇంకా చేస్తానంటూ కూడా సీదిరప్పలరాజు అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా అదే వ్యూహాలను రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గిరిజన ఓట్ బ్యాంక్ నుంచి అటు మత్స్యకారులను, అదేవిధంగా తటస్థులను, వీళ్ళందరినీ కూడా యాంటీ ఓట్ బ్యాంక్ ఏదైతే ప్రభుత్వ యాంటీ ఓట్ బ్యాంక్ ఉందో వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసినట్లయితే మాత్రం తప్పకుండా విన్నింగ్ కన్ఫర్మ్ అంటూ కూడా వాళ్ళు కూడా ఒక అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకునేప్పటికీ పలాస నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా పూర్తిగా కూడా వ్యూహరచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గెలుపుపై కూడా ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మహిళా ఓట్లకు సంబంధించినంత వరకు సేమ్ అదే విధంగా చూసుకుంటే మహిళా ఓట్లు ఇక్కడైతే గతంలో ఏవైతే ఉన్నాయో ఉన్నదానికంటే ఇప్పుడు 6,000 అయితే పెరగడం జరిగింది. అదేవిధంగా పురుషుల ఓట్ బ్యాంక్ సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో జనసేన కూడా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేనలో యువత ఓట్ బ్యాంక్ పెరగడం కావచ్చు, టీడీపీలో యువత ఓట్ బ్యాంక్ పెరగడం కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినంత వరకు కొంతవరకు యువత ఓట్ బ్యాంక్ పెరిగింది. అదే యువత ఓట్ బ్యాంక్ పెరిగింది కనుక తప్పకుండా ఇక్కడ ఎటువైపు టర్న్ తెలుసుకోబోతుంది అనేది మరికొద్ది క్షణాల్లోనే మనకైతే ఒక పోలింగ్ రూపంలో ఒక స్పష్టమైన ఒక అంచనా అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే టెక్కల నియోజకవర్గానికి ఒకసారి వచ్చే ప్రయత్నం చేద్దాం. టెక్కల నియోజకవర్గంలో రాజు మీరు చెప్తున్నట్టుగా క్లియర్గా ఏంటంటే ఈసారి చాలా సెగ్మెంట్స్లో యువత ప్రభావం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఓటర్లు పెరిగారు కాబట్టి, అలాగే మహిళా ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసిన ఏర్పాట్లు, పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి చెప్పండి. అలాగే మన టీము రేపు అక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మనం ఎట్లా ప్రజెంట్ చేయబోతున్నాం, మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేది కూడా ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి, ప్రతి క్షణం కూడా అంటే మనం నిరంతరం కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినంత వరకు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మన రిపోర్టర్స్ టీం మొత్తం కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యి ఉంది. ఇక్కడ నుంచి ఈవీఎం బాక్సులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అక్కడ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ అయిన పరిస్థితి అక్కడైతే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చే ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో, ఓటు వినియోగించుకొని వాళ్ళు ఏ విధంగా భద్రతగా మళ్ళీ ఇళ్లకు చేరుకుంటున్నారన్న దాని నుంచి కూడా ఓటు వేసే విధానాన్ని, అదేవిధంగా ఓటు వేసే ప్రక్రియకి సంబంధించి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రైమ్ లైన్ ఇప్పటివరకు అయితే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటు వేయాలి, ఓటు అనేది ఒక ఆయుధం. ఎందుకంటే ఓటు ద్వారా మాత్రమే ఈ సమాజాన్ని కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న తలరాతలను కానీ మార్చుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర అయితే వెనుకబడిన జిల్లాలని మళ్ళీ వాళ్ళ చేతులతో వాళ్ళే మార్చుకోవాలంటే తప్పకుండా వాళ్ళ ఓటు వేసి ఆ ఓటు ద్వారా మాత్రమే మార్చుకోగలరనేది ఒక క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. కనుక ప్రైమ్ లైన్కి సంబంధించినంత వరకు చాలా స్పష్టమైన విషయాన్ని చెప్పడం జరిగింది. ఓటు వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకున్నట్లయితే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుందంటూ కూడా మనం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇన్స్పైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మహిళా ఓటర్ల సంఖ్య శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత ఇప్పటి వరకు తక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓటు వేస్తే ఏమవుతుంది,
మన ఒక్కరం ఓటు వేస్తే మాత్రం మన జీవితాలు మారిపోతాయా, మన భవిష్యత్తు మారిపోతుందా, లేకపోతే మనం అనుకున్న ప్రభుత్వాన్ని తీసుకోగలుగుతామా అనేది ప్రతి ఒక్కరి దాంట్లో ఉన్న ఒక అపోహ. దాన్ని మార్చేందుకు ప్రయత్నం చాలా స్పష్టమైన విషయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మీ ఓటు, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. తప్పకుండా మీ అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి. ఓటు వినియోగించుకుంటేనే మీ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. మీ భవిష్యత్తుని మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా మార్చుకోగలుగుతారంటూ కూడా ప్రవీణ్ చెప్పడం జరిగింది. దీనితోనే ఇప్పుడు మొత్తం స్పష్టంగా ఏదైతే ఇచ్చాపురం కావచ్చు, పలాస కావచ్చు, టెక్కలు కావచ్చు, నర్సనపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అంటే ఇప్పటి వరకు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లానికి సంబంధించినంత వరకు ఓవరాల్గా మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలు ఉండేవి. దీంట్లో పార్లమెంట్కి సంబంధించినంత వరకు మొత్తం ఈ 7 కాన్స్టిట్యున్సీలు మాత్రమే ఉండడం జరిగింది. అదే శ్రీకాకుళం జిల్లాలో అటు ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గాలు కూడా ఉండడం జరిగింది. అది పాతపట్నంలో కూడా ఎస్టీకి సంబంధించినంత వరకు చాలా వరకు ఉంటుంది. పాలకొండ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి చాలా ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినంత వరకు రాజాం అంటే పార్లమెంట్కి సంబంధించి విజయనగరంలో ఉన్నప్పటికీ కూడా రాజాంలో కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి డిసెక్టివ్ ఫ్యాక్టరీగా ఉంటుంది. అయితే ఇక్కడ హెచ్ఆర్లతో పాటు శ్రీకాకుళం కూడా 2 నియోజకవర్గాలు కూడా కాపులు, అదేవిధంగా కాళింగ సమాజ వర్గానికి సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టరీగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు 10 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఓన్లీ పార్లమెంట్కి సంబంధించినంత వరకు కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా స్టార్టింగ్ టు ఎండ్ మొత్తం మనం చెప్తున్నప్పుడు ఓవరాల్గా మహిళా ఓటర్ల సంఖ్య అయితే చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దాంట్లో పురుషుల ఓటింగ్ పెరిగింది, యువత ఓటింగ్ మెజారిటీగా చాలా ఎక్కువగా ఈ యొక్క ఎన్నికలకు మాత్రం పెరిగింది కనుక తప్పకుండా దాన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ రాజు, శ్రీకాకుళం పిక్చర్ ఇచ్చినందుకు. మళ్ళీ ఇంకొక జిల్లాకు సంబంధించి ఇంకో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సో